హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కొద్దిగా మార్కెట్ కొద్దిగా టిప్ ఇవ్వడం అనేది జరిగిందండి. దీన్ని రిట్రేస్మెంట్ అంటారు. ఏం ఇబ్బంది లేదు. బ్రాడ్వీ మాత్రం అప్లోనే ఉంది. మీరు ఏదైనా స్టాకు బై చేయాలనుకుంటున్నారా, లేదా సెల్ చేయాలనుకుంటున్నారా, లేదా హోల్డ్ చేయాలనుకుంటున్నారా? ఎటువంటి డౌట్స్ ఉన్నా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుందండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మీరు ఆ లింక్ ద్వారా గ్రూప్లో జాయిన్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ స్టాక్ మార్కెట్ ఓపెన్ అయ్యేలోపు మీకు కొన్ని స్టాక్స్ అనేది 5 to 10 స్టాక్స్ అనేది మీకు రెఫర్ చేయడం అనేది జరుగుతుందండి. ముందుగా ఈరోజు ఒక 2 స్టాక్స్ 100 రూపీస్ బిలో స్టాక్స్ మీకు రెఫర్ చేయడం అనేది జరిగింది. వాటిలో ఫస్ట్ వచ్చి మనకి ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ డెవలపర్స్ లిమిటెడ్ అండి. ఇది దీని ఆర్ఎస్ఐ కరెంటు 65 రేంజ్లో ఉంది. కొద్దిగా అంటే ఒక ట్రేడింగ్ సెషన్ ఆగి మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. దీనికి మన హెచ్డిఎఫ్సి సెక్యూరిటీ వాళ్ళు 69 అనేది టార్గెట్ అనేది ఇస్తున్నారు. దీని ప్రైజ్ ఓన్లీ ఎడ్యుకేషన్ యూస్ మాత్రమేనండి. మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి మీరు ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇది తక్కువ అంటే 100 రూపీస్ బిలో స్టాక్ కాబట్టి మనకి ఇమీడియట్గా ఇది బయింగ్ జోన్ అనేది ఉండడం జరిగిందండి. ఇది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన మంచి స్టాక్ అని మీకు రెఫర్ చేయడం జరిగింది. మనకి నెక్స్ట్ ఇది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిందండి. నెక్స్ట్ పటేల్ ఇంజనీరింగ్ అండి. ఇది కూడా 100 రూపీస్ బిలో లెవెల్ స్టాక్ అండి. ఇది కూడా దీని ఆర్ఎస్ఐ మనకి 65 రేంజ్లో ఉంది. ఒక ట్రేడింగ్ సెషన్ ఆగి మీరు ఎంట్రీ లెవెల్స్ అనేది తీసుకోవచ్చు. మంచి దీని మార్కెట్ వాల్యూ కంటే మార్కెట్ క్యాప్ కంటే దీని ఆర్డర్ బుక్ వాల్యూ అనేది రీసెంట్గా బాగా పెరగడం జరిగింది. ఇది ప్రజెంట్ మనకి 58 రేంజ్లో ట్రేడ్ అవుతుందండి. ఇది మంచిగా ప్రీవియస్ వచ్చి 85 అండి. 85 నుంచి మనకి మొన్న ఫాల్లో 46 దాకా ఫాలో అవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మార్కెట్ కొద్దిగా సెట్ అయింది కాబట్టి మళ్ళీ తన ప్రీవియస్ హై అనేది రీచ్ అవ్వడం జరుగుద్దండి. కాబట్టి మీరు దీనిలో స్టడీ వ్యూస్ అనేది తీసుకోవచ్చు. 2 మంచి స్టాక్స్ అండి. మంచిగా గ్రో అయ్యే స్టాక్స్, ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండే స్టాక్స్. కాబట్టి మీరు వీటిల్లో ఎడ్యుకేషనల్ వ్యూస్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు, వ్యూస్ అనేది తీసుకోవచ్చు. నేను కూడా వీటిల్లో ఎడ్యుకేషన్ వ్యూస్ అనేది తీసుకున్నాను. ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా అనేది తీసుకొని మీరు వీటిల్లో ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తే మన ఛానల్ అనేది కొద్దిగా గ్రో అవ్వడం జరుగుద్దండి. గ్రో అవ్వడం వల్ల మన ఛానల్ అనేది ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తే వాళ్ళు కూడా గ్రో అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన ఛానల్లో మంచి స్టాక్స్ అనేది రెఫర్ చేయడం అనేది జరుగుతుందండి. ఈ పోర్ట్ఫోలియో బాగా మంచి లాభాలు అనేది ఉండడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.